హాయ్ అండి, నా పేరు మమత. ఇంతకుముందు వీడియోలో బట్టల షాపు నేనే రన్ చేస్తాను. ఒక 15,000 బట్టలతో మాత్రమే నేను బిజినెస్ స్టార్ట్ చేశాను. ప్రజెంట్ మాత్రం నేను స్టార్ట్ చేసి 2 years అవుతుంది. ప్రజెంట్ ఒక 5 lakhs స్టాక్ అయితే నా దగ్గర ఉంది. 1 monthకి ఒక 70,000-80,000 బట్టలు అయితే నేను అమ్ముతున్నాను. అంతా కూడా ఇంట్లో ఉండే చేస్తాను. బిజినెస్ అనేది ఆన్లైన్లో అయితే చేయను. సారీ పెట్టుకోర్సు, టాప్స్, లెగ్గిన్స్, ఆల్ ఐటమ్స్ ఉంటాయి నా దగ్గర. వాటికి తోడుగా బ్యాంగిల్స్ కూడా తీసుకొచ్చుకున్నా, అవి కూడా అమ్ముతాను. స్టిచ్చింగ్ కూడా చేస్తాను. ఏదైనా, ఏ బిజినెస్ అయినా, ఏ వర్క్ అయినా, ఎలాంటి వర్క్ అయినా ఒకేసారి లాభం రాదు కదా. నాకు కూడా చాలా నష్టాలు వచ్చాయి. ఈ 2 సంవత్సరాలలో నేను ఒక 4-5 ప్లేస్లలో కూడా ఫెయిల్ అయ్యాను. బట్టల విషయంలో, స్టాకు విషయంలోనైనా, ఇంకా వాటికి ఒకసారి కొంటే సారీకి బ్లౌజ్ రావాలి, కొంగు రావాలి, అంచు రావాలి అంటారు కదా. అట్లా కూడా ఫెయిల్ అయ్యాను. కొన్నింటికి రాలేదు అవి. సో ఇట్లా కూడా ఫెయిల్ అయ్యాను నేను బట్టల విషయంలో. కానీ నేనైతే బిజినెస్ చేయడంలో ఎక్కడ ఆగలేదు. ఫెయిల్ అయినా సరే నేను రన్ చేస్తూనే ఉన్నాను. ఒకప్పుడు నేను 15,000 బట్టలు ఒక 4-5 నెలలు అమ్మాను. కస్టమర్లకు తెలియడానికి కొంచెం టైం పట్టింది. మళ్ళీ వాళ్ళు వచ్చి కొనడానికి కొంచెం టైం పట్టింది. అట్లా ఒక 15,000 బట్టలు 5 నెలలు 6 నెలలు కూడా అమ్మిన. ఆ తర్వాత ఒక్క నెలకి 30,000, మళ్ళీ నెలకి 40,000, మళ్ళీ నెలకి 50,000, మళ్ళీ నెలకి 60,000. అట్లనైతే పెంచుకుంటూ పోయాను. స్టాక్ అనేది నేను ఊరికే తెచ్చి పెట్టుకోలేదు. నా కస్టమర్లు పెరిగే కొద్దీ నేను స్టాక్ పెంచుకున్నాను. ఇప్పుడైతే ఒక 1 month, ఒక్క నెలకి 60,000-70,000 స్టాక్ అయితే అమ్ముతాను. ఇంకా ఫెస్టివల్ టైం, దసరా, దీపావళి, సంక్రాంతి అలాంటి టైంలో అయితే ఇంకా 1,00,000 పైనే అమ్ముతాను స్టాక్ అయితే. క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాను. సో నా వీడియోస్ వల్ల చాలామందికి ఉపయోగం అయితే ఉంది. ఇంకా నేను బిజినెస్లో సక్సెస్ అయ్యానో లేదో మీరైతే నాకు కామెంట్లో చెప్పండి. నేను సక్సెస్ అయ్యాననే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో కామెంట్లోనైతే చెప్పండి. ఇంకా నా బిజినెస్, నేను బట్టలు అమ్ముతానని చెప్పాను కదా. బట్టలు గురించే కాకుండా ఇంకా కొన్ని బిజినెస్, నాకు తెలిసిన బిజినెస్ గురించి అయితే నేను చెప్తాను. నా దగ్గర ఉన్న బిజినెస్లలో ఒక్క 1,000 అంటే ఒక్క 1,000 రూపాయలతో కూడా బిజినెస్ చేసుకోవచ్చు. అందరికీ గవర్నమెంట్ జాబే రావాలి, లేకపోతే ప్రైవేట్ జాబ్లే చేయాలని ఏం లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఒక సింగరేజ్ ఎంప్లాయ్, ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, ఒక రైతు, వ్యవసాయం చేసేవాళ్ళు, ఒక 50 ఎకరాలు 70 ఎకరాలు ఉన్న వాళ్ళు కూడా ఎవరు కూడా రిచ్ కాదు. ఓన్లీ బిజినెస్ చేసే వాళ్ళే రిచ్ మా ఇండియాలోనైతే. అదే కరెక్ట్ కదా. సో బిజినెస్ అనేది ఎవరిని చెడగొట్టదు. కానీ మనం చేసే బిజినెస్ పర్ఫెక్ట్గా చేయాలి. మనం ఎంత పర్ఫెక్ట్గా చేస్తే అంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. కానీ ఒకటే చెప్తున్నాను నేను, బిజినెస్ పేరుతో మాత్రం ఎవరిని మోసం చేయకండి. అది మీకు డబ్బులు వచ్చేంత వరకు సంతోషమే అనిపించవచ్చు మీకు, కానీ మీ చేతిలో మోసపోయిన వాళ్ళు ఎంత బాధపడతారో మీరు చూడలేరు వాళ్ళని. సో బిజినెస్ పేరు చెప్పి ఎవరిని మోసం చేయకండి. నేను చెప్పాను కదా, ఒక నెలకి 70,000, 80,000 స్టాక్ అయితే అమ్ముతానని చెప్పాను కదా. కానీ నేను 70,000-80,000 స్టాక్ అమ్మినా నాకు 8,000, 7,000, 10,000 లోపే మిగులుతాయి. కానీ అంతకన్నా ఎక్కువనైతే మిగిలాయి. ఇక నేను ఏ రేట్లకు అమ్ముతున్నానో మీరే అర్థం చేసుకోండి. క్వాలిటీ అయితే నెంబర్ 1 క్వాలిటీ మెయింటైన్ చేస్తాను. ఇంకా స్టిచ్చింగ్ కూడా చేస్తాను ఇంట్లో ఉండే. దయచేసి ఉపయోగపడే వీడియోలని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోలు ఇంకెంతోమందికి షేర్ చేయండి. థ్యాంక్ యూ.